డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నంద్యాలలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడలో కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతల నామినేషన్ పత్రాలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పత్రంలో బుగ్గన తన ఆస్తులు పొందుపరచకపోవడంతో పాటు కొన్ని కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బుగ్గన తరపున న్యాయవాదులు సమాధానం చెప్పాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. పెందుర్తి వైసీపీ అభ్యర్థి సమర్పించిన నామినేషన్ పై జనసేన నేతలు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అన్నపురెడ్డి అదీప్ రాజు సమర్పించిన నామినేషన్ లో క్రిమినల్ కేసుల వివరాలు పూర్తి స్థాయిలో ప్రకటించలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్నికల అధికారి పక్కన పెట్టేశారు. ఇక అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ పత్రాలను కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేత తులసి ఫిర్యాదు చేశారు. తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని మాజీ మంత్రి కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే కొడాలి నాని మున్సిపల్ ఆఫీసును క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారని తులసి ఫిర్యాదు చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలతో సహా ఫిర్యాదు చేశారు. మరోవైపు రాజంపేట అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రభుత్వ వసతి గృహానికి సంబంధిత అధికారుల నుంచి నోట్ డ్యూ సర్టిఫికేట్ దాఖలు చేయలేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక వీరితో పాటు పలువురు వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ను ఆర్వో అధికారి పెండింగ్ లో ఉంచారు.